జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయంలోని 11వ దశకం. ఈ దశకంలో హిరణ్యకశిపుల ఉత్పత్తిని చెప్తూ ఉన్నారు. ఎవరు వీరు అంటే రాక్షసులు. గత దశకంలో బ్రహ్మగారు చక్కగా అద్భుతంగా ఈ చరాచర జగత్తునంతటినీ కూడా భేదాలతోటి సృజింపజేశారు. మానవులని, దేవతలని, యక్ష గంధర్వులని ఇట్లా అన్ని రకాల భేదాలతోటి ఏకాదశ రుద్రులతో సహా ఆవిర్భవింపజేశారు. మహర్షులలో సనక సనందనాదులు బ్రహ్మమానస పుత్రులు అని తెలుసుకున్నాం. ఆ బ్రహ్మమానస పుత్రులు స్వామిని దర్శించుకోవడం కోసము వైకుంఠానికి వెళతారు. అక్కడ ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు వీరిని అడ్డగించేస్తారు, స్వామిని దర్శించుకోవడానికి వీల్లేదు అని. అప్పుడు ఆ సనక సనందనాదులకి కోపం కలిగి వాళ్ళు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల పసిబాలురుగా ఉంటారట ఆ సనక సనందనాదులు. వారికి కోపం కలిగి ఈ జయ విజయుల్ని శపించడం జరుగుతుంది. అయ్యో, స్వామి చెంత ఉన్నటువంటి మాకే ఈ శాపం తప్పదా అని భగవంతుడిని ప్రార్థిస్తారు ఆ జయ విజయులు. అప్పుడు మహర్షుల శాపం అనేది నెరవేరు తీరుతుంది కనుక మీరు 7 జన్మల్లో నాకు భక్తులుగా ఉండి నా దగ్గరికి వస్తారా, నన్ను చేరుకుంటారా, లేదా విరోధంగా అయినా సరే 3 జన్మల్లో నన్ను చేరుకుంటారా అంటే, అమ్మో 7 జన్మలు నిన్ను విడిచి మేము ఉండలేము స్వామి అని విరోధంగా అయినా సరే 3 జన్మల్లో నిన్ను చేరుకుంటామని వాళ్ళు ప్రార్థిస్తారనమాట. స్వామి తథాస్తు అంటారు. అందులో భాగంగానే మొదటి జన్మగా హిరణ్యకశిపులుగా జన్మించబోతున్నారు ఆ జయ విజయులు. 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. 3వ జన్మలో శిశుపాల దంతవత్రులుగా జన్మిస్తారు. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ 11వ దశకంలో చెబుతున్నారు నారాయణ భట్టతిరి. హిరణ్యకశిపుల ఉత్పత్తి. మారుత మందిరేశ, మొట్టమొదటే చాలా అద్భుతమైనటువంటి పదప్రయోగాన్ని చేస్తున్నారు. మరుత్పురంలో నివాసం ఉండేటటువంటి ఆ మరుత్పురాన్నే మందిరంగా చేసుకున్నటువంటి ఓ గురువాయూరప్పనే, ఓ కృష్ణ పరమాత్మ. ఇది గురువాయుపురంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని మాత్రమే కాకుండా గురువాయుపురంలో, అంటే గురువు అంటే ఏమిటి, బుద్ధికి బృహస్పతి, అలాగే వాయువు అంటే మన ప్రాణవాయువు, బుద్ధి చేత ప్రాణవాయువు చేత మనలోన ప్రతిష్ఠింపబడినటువంటి పరమాత్మ అంతర్యామి కృష్ణ పరమాత్మ. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యా సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేతిరే మారుత మందిరేశ ఓ గురువాయూరప్పనే క్రమేణ సర్గే, ఈ జగత్తు అంతటినీ కూడా పెంచాలి అనేటటువంటి దృష్టితోటి, పరివర్ధమానే పెంచాలి అనే దృష్టితో, కదాపి దివ్యాహ, కదాపి ఒకనాడు, దివ్యాహ బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనకాదయస్తే సనక సనందనాదులు, భవద్విలోకాయ భగవంతుడా నీ లోకమైనటువంటి వికుంఠలోకము, ఎటువంటి కుంఠత్వం లేనటువంటిది, వికుంఠము వైకుంఠము. కుంఠత్వము అంటే ఎటువంటి తరుగుదల కొరత లేనటువంటి ఆ వైకుంఠ లోకాన్ని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం కోసము వచ్చారట సనక సనందనాదులు. మనోజ్ఞనైః శ్రేయసకాననాద్యైః అనేకవాపి మణిమందిరైశ్చ అనోపమం తం భవతో నికేతం మునీశ్వరా ప్రాపురతీత కక్ష్య. ఆ మునీశ్వరులైనటువంటి సనక సనందనాదులు స్వామి యొక్క వైకుంఠ ధామాన్ని ఒక్కొక్క కక్షాన్ని, అంటే ఒక్కొక్క ద్వారాన్ని దాటుతూ లోపలికి వెళుతున్నప్పుడు మహాద్భుతంగా ఉందట స్వామి యొక్క వైకుంఠ ధామం. అదే చెప్తున్నారు ఇక్కడ. మనోజ్ఞ అంటే మనస్సుని రంజింపజేసేటటువంటిది, హరింపజేసేటటువంటిది, ఆనందం కలిగించేటటువంటి నైశ్రేయసము అనేటటువంటి కాననాద్యైహి అరణ్యము ఉందిట. ఇంకా అనేక వాపి అంటే నీటి కొలన్లు, దిగుడు బావులు అనమాట, అట్లాంటివి చాలా ఉన్నాయిట. అలాగే మణిమందిరైశ్చ మణులతో పొదగబడినటువంటి భవనాలు మహాద్భుతంగా ఉన్నాయిట. అనోపమం ఉపమానమే లేనటువంటిది, అనోపమం తం భవతో నికేతం స్వామి నీ యొక్క దివ్యధామమైనటువంటి వైకుంఠధామము, మునీశ్వరాహ ఆ మునీశ్వరులైనటువంటి సనక సనందనాదులు, ప్రాపురతీత కక్ష, ప్రాపు అంటే అక్కడికి చేరుకుంటున్నారనమాట. అతీత కక్ష ఒక్కొక్క ద్వారాన్ని దాటుతూ లోపలికి ప్రవేశించారట. భవద్విదృక్షూన్ భవనం వివుక్షూన్ వాస్తౌజయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ అంటే ఉపనిషత్ వాక్యము. అందరికంటే అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి పెద్దవాడైనటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడిని చూడాలి అనేటటువంటి కోరికతో భవద్విదృక్షూన్ భగవంతుడిని చూడాలి అనేటటువంటి కోరికతోటి
భవనం విభుక్షు, నీ యొక్క నివాసమైనటువంటి ఆ వైకుంఠధామాన్ని చేరుకోవాలని, విభుక్షూన్ చేరుకోవాలని ఆ సనక సనందనాది మహర్షులు ద్వాస్తౌ వస్తూ ఉంటే ఆ వైకుంఠ దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు అసౌ ఎవరట వారిద్దరూ జయ విజయ, జయుడు విజయుడు అనేటటువంటి జయస్థాన్ విజయ అపి వారిద్దరూ కూడా అరుంధాం నిరోధించారట, లోపలికి ప్రవేశించనీయలేదట. అప్పుడు తేషాం చ చిత్తే వారి మనసులో, తేషాం చ చిత్తే వారి హృదయంలో కోపం వచ్చిందట. పదమాపకోపహ మమ్మల్ని లోపలికి వెళ్ళనీయవా అని చెప్పేసి కోపగించుకున్నారట, కోపం వచ్చిందట. వెంటనే ఇదంతా కూడా ఎట్లా జరిగింది? ఆ వైకుంఠము అంటేనే ఎటువంటి కొరత లేనటువంటిది అనుకున్నాం కదా, ఎటువంటి కొరత లేనటువంటిది ఆ వైకుంఠంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి జయ విజయులకి శాపం లభించడం ఏమిటి? అందున సనక సనందనాది మహర్షులు అంటే గొప్ప తపస్సంపన్నులు కదా, వారికి కూడా కోపం రావడం ఏమిటి? కోపం అంటే సాధారణంగా సత్వరజస్తమో గుణాల్లో రజోగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది అనుకుంటాం కదా. మరి పరమసాత్వికులైనటువంటి మహర్షులు, అందున వైకుంఠధామం అంటే ఎటువంటి కొరత ఉండదు కదా, మరి అక్కడ ఈ పరిస్థితి జరగడం ఏమిటి అనంటే ఇదంతా భవత్ ప్రేరణయైవ నీ యొక్క ప్రేరణ చేతనే జరిగింది స్వామి అంటున్నారు. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇతి ప్రసప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నో స్వితినే మతుస్తాన్. వారికి బాగా కోపం వచ్చిందట. ఇది వైకుంఠంలో ఉండవలసినటువంటి ప్రవర్తన కాదు, అనుచితమైనటువంటి చేష్టలు ఇవి, ఉచితమైనటువంటివి కాదు అని, మీకు కష్టం కలిగించేటటువంటి రాక్షస జన్మ మీరు ఎత్తుతారు అని చెప్పేసి శాపం ఇచ్చారట. ఎందుకు అనంటే ఆ భగవంతుని దగ్గరే ఎప్పుడూ ఉండేటటువంటి వారు సారూప్యాన్ని కలిగించారు భగవంతుడు వాళ్ళకి. అంటే ఒకే రకమైనటువంటి శరీరాకృతి, శంఖచక్ర గదా పద్మాల్ని దాల్చి ఉంటారు. అటువంటి అదృష్టం ఉన్నటువంటి వారికి, భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా చూస్తూ ఉండేటటువంటి వారికి దూరంగా వెళ్ళిపోవాలి, అందున రాక్షస జన్మ పొందాలి అనంటే అంతకు మించినటువంటి కష్టం ఏమన్నా ఉంటుందా? అలా రాక్షస జన్మ ఎత్తుతారని అనేసరికి వాళ్ళకి ఇంకా స్వామి మాకు ఇంతటి శిక్ష వలదు అని ఆశ్రయించారట, నమస్కరించారట. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ వైకుంఠలోకానికి సంబంధించినటువంటి అనుచితమైనటువంటి ప్రచేష్టౌ చేష్టలు ఇవి, మీరు ఇలా చేయటము, కష్టౌ యువాం అంటే మీ ఇద్దరికీ కూడా కష్టం కలిగించేటటువంటి దైత్యగతిం, దైత్య అంటే రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు కాబట్టి మీరు రాక్షసులుగా జన్మిస్తారు అని అనేసరికి వాళ్ళకి ఇంకా ఇతి ప్రసప్తౌ అని శపించేసరికి భవదాశ్రయౌతౌ భగవంతుణ్ణే ఆశ్రయించి ఉన్నటువంటి వారికి ఇది చాలా పెద్ద కష్టం కాబట్టి స్వామి హరిస్మృతి నహ, హరిస్మృతి అనేది మాకు నహ అస్తు తొలగకుండా ఉండేలాగా అనుగ్రహించండి, భజేతం అని వాళ్ళకి నమస్కరించారట, వేడుకుని నేమతుస్తాన్ నేమతుహు తాన్ వాళ్ళని నమస్కరించి అనుగ్రహించమని వేడుకున్నారట. తదేదదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పితచారుబాహుః ఆనందయం స్థానభిరామమూర్త్యా. భక్తవత్సలుడైనటువంటి భగవానుడు భక్తులను ఎప్పుడూ కూడా సంతోషపెట్టడమే ఆయనకు తెలుసు. అలా లక్ష్మీ సహేతుడై స్వామి యొక్క తిరుమేనుని దివ్యమంగళ స్వరూపాన్ని వారికి దర్శింపచేయాలి అని చెప్పేసి స్వామి వచ్చాడట. స్వయంగా లక్ష్మీ సమేతుడై గరుడారూఢుడై ఏతించాడట. తదేదదాజ్ఞాయ తత్ ఏతత్ ఆజ్ఞాయ ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి భగవానుడు భవానవాప్తః భగవానుడు ఏతించాడట. భక్తవత్సలుడైనటువంటి ఆయన భక్తులకి ప్రియాన్ని కలిగిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఆయన కూడా ఆనందిస్తాడట. అలా లక్ష్మీ సమేతుడై ఏతించాడట వీరికి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శింపచేయడం కోసము. సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష లక్ష్మీ సమేతుడై బహిర్గతమయ్యాడట, అంటే బయటికి వచ్చాడట. అంబుజాక్ష కమలనయనముల వంటి ఓ జగన్నాథ, ఖగేశ్వరాం సార్పిత చారుబాహు
ఖగేశ్వరుడు అంటే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుణ్ణి ఎక్కి ఆ గరుడారూఢుడై స్వామి ఏతేంచాడట. ఆ అర్పిత చారుబాహు శంఖచక్ర గదా పద్మాల్ని దాల్చి అంటే అనుగ్రహించడానికి పుష్కలంగా వస్తాడనమాట భగవంతుడు. ఆనందయం స్థాన్ ఆనందయం స్థాన్ అభిరామమూర్తి అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము తిరుమేనుని వారికి దర్శింపజేయడం కోసము స్వామియే సాక్షాత్తు వైకుంఠాన్ని నుంచి బయటికి వచ్చారు. ప్రసాదగీర్భిః స్తువతో మునీంద్రాన్ అనన్యనాథావధ పార్శ్వదౌతౌ సంరంభయోగేన భవైస్త్రిభిర్మాం ఉపేతమిత్యాత్త కృపం న్యగాధీః. భగవంతుణ్ణి అలా బయటికి వేయించేశాడు స్వామి అని గత శ్లోకంలో చదువుకున్నాం. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే వీళ్ళు ఆనందంతో చక్కగా వాక్కులతోటి నుతిని స్తుతిని చేశారట. ప్రసాదగీర్భిః ఆనందంతో కూడినటువంటి వాక్కులతోటి స్తువతో మునీంద్రాన్ స్తోత్రం చేశారట మునీశ్వరులైనటువంటి వాళ్ళు. ఇక అనన్యనాథావధ పార్షదౌతౌ అక్కడ ద్వారం దగ్గర కాపలా ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఇరువురు జయ విజయులు ఇద్దరూ కూడా అనన్యనాథుడిగా భావించినటువంటి వారు కదా. నీవు తప్ప మాకు వేరే శరణం ఏదీ లేదు అని స్వామినే శరణు వేడినటువంటి వారిద్దరికీ కూడా స్వామి సంరంభయోగేన నన్నే స్మరిస్తూ ఉంటారు, కానీ వైరభక్తితో స్మరిస్తూ ఉంటారంటే శత్రుత్వంతో భగవంతుడిని స్మరిస్తూ ఉంటారట. అలా భవైహి త్రిభిః 3 జన్మలు తీసుకోండి అని చెప్పి మా ఉపేత మిథ్య ఆత్త కృప అంటే అనంతమైనటువంటి కరుణను వారిపైన కురిపించి మాం ఉపేత్య నా దగ్గరికి మళ్ళీ తిరిగి చేరుకుంటారు, మీరు వైరభక్తిని ప్రదర్శిస్తూ 3 జన్మల్లో తిరిగి మళ్ళా నన్ను చేరుకుంటారు అని న్యగాధీః వారిపై అనుగ్రహాన్ని కురిపించారట భగవంతుడు. వృత్యా వధకాస్యపాత్తౌ సురారివీరా ఉదితౌ ద్వౌ సంధ్యా సముత్పాదన కష్టచేష్టా యమౌ చ లోకస్య యమావివాన్యో. ఆ జయ విజయులు ఇద్దరు కూడా త్వదీయ వృత్యా భగవంతుడా నీ యొక్క భృత్యులు కదయ్యా వాళ్ళు, అంటే నీ యొక్క భక్తులే కదా. వారిద్దరూ కూడా ఆ తర్వాత కాశ్యపాత్తౌ కశ్యప ప్రజాపతికి అలాగే దితి గర్భాన జన్మించారనమాట. సురారివీర సురులకు అరి అంటే సురులకు శత్రువులైనటువంటి రాక్షసులుగా దితి గర్భాన జన్మించారట వారిద్దరు. దితి గర్భాన జన్మించినటువంటి అసురులయ్యారు వాళ్ళిద్దరు. ఎందుకట? సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ సంధ్యాకాల సమయంలో ఆసురిక ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఆసురిక ప్రవృత్తి కలిగి సంధ్యాకాలం నందు జన్మించారు కాబట్టే వాళ్ళలో కష్టచేష్టౌ అందరినీ కష్టపెట్టాలి అనేటటువంటి తలంపు ఎక్కువగా ఉందిట. యమౌచ లోకస్య యమావివాన్యో లోకాలన్నిటికీ కూడా యముడిలాగా భయపెడుతూ భయకంపితాలకి లోను చేస్తున్నారట వాళ్ళిద్దరూ కూడా. హిరణ్యపూర్వః కసిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః ఉభౌ భవన్నాధమశేషలోకం మృషాన్యరుంధాం నిజవాసనాంధౌ గతంలో వారి యొక్క జన్మ యొక్క వాసనల్ని మరిచిపోయి అంధులయ్యారు అంటున్నారు. గతంలో ఏమిటి, వారు పరమభక్తులు కదా భగవంతుడికి, అదంతా కూడా శుభ్రంగా మర్చిపోయారట. మరిచిపోయి గుడ్డివారయ్యారు అంటున్నారు నారాయణ భట్టతిరి. హిరణ్యపూర్వః పూర్వము అంటే ముందు, హిరణ్యానికి ముందు కసిపు అనేటటువంటి నామంతో కిలైకః హిరణ్యకశిపుడు అనేటటువంటి నామంతో ఒకడు, మరొక నామం పరో హిరణ్యాక్ష మరొకరు హిరణ్యాక్ష నామంతో ఇతి ప్రతీతః అలా ప్రసిద్ధి పొందారు వారిద్దరూ కూడా. ఉభౌ భవన్నాధమశేషలోకం భగవంతుడే దిక్కైనటువంటి సర్వలోకాలు కూడా వాటన్నిటికీ కష్టాన్ని కలిగించాలని న్యరుంధాం
న్యరుంధాం అంటే అల్లకల్లోలం చేస్తున్నారనమాట. భగవంతుడు భక్తులు ఎవరున్నా కూడా వాళ్ళని దుఃఖపెట్టి కష్టపెట్టి వాళ్ళని ఏడిపించే ప్రయత్నం చేస్తున్నారనమాట. మొత్తం లోకాలన్నీ కూడా అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పూర్వజన్మ వాసనల్ని మర్చిపోయి అంధులైపోయారు అంటున్నారు. తయోర్హిరణ్యాక్ష మహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్త వైరీ భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్జా చచార గర్వాత్ వినదన్ గదావాన్. ఆ హిరణ్యాక్షుడు అనేటటువంటి ఆ రాక్షసుడు అసురులో ఇంద్రుడు వంటి వాడట. మహాసురేంద్రో తయో హి హిరణ్యాక్ష మహాసురేంద్రో. మహా అసుర ఇంద్ర, ఆ అసురులందరిలోనే ఇంద్రుడు వంటి వాడట. అంత బాగా శక్తి కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు. అతన్ని ఓడించడము ఎవరి సాధ్యం కావట్లేదు. రణాయ ధావన్, ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా, ఎవరితో వైరం ఎట్లా తెచ్చుకుందామా అనే కోరికతోటి ఉండేవాడట. అయితే ఇంకా అనవాప్త వైరి అనేటటువంటి వాడు మిగలలేదట. అందరూ కూడా అతని పాదాక్రాంతం అయిపోయారు. భయపడేలాగా అతను చేష్టలు ఉండేవన్నమాట. అయితే ఈ భూమి అప్పటికి బ్రహ్మగారు సృజించారు, కానీ మనుషులు ఎవరూ కూడా పుట్టలేదు. మొత్తం అంతా కూడా జలాలతో నిండిపోయింది. జలములంటే ఎవరు? వరుణుడు. ఆ వరుణుడి మీద కూడా యుద్ధానికి వెళతాడు ఈ హిరణ్యాక్షుడు. అయితే అతను ముందుగానే పాదాక్రాంతం అయిపోయి, నాకంటే నా మీద నన్ను పాలించేటటువంటి హరి ఉన్నాడు, ఆయనతో యుద్ధం చెయ్యి అని చెప్పేసి అతన్ని రెచ్చగొట్టేసి ఇతను తప్పుకున్నాడు. అప్పుడు హరిని వెతకడం కోసము హరికి ఇష్టమైనటువంటి భూదేవిని తీసుకెళ్ళి నీళ్లలో దాచేశాడట. భవత్ ప్రియాం క్ష్మాం, భగవంతునికి ప్రియమైనటువంటి భూదేవిని సలిలేని మధ్య, సలిలములు అంటే జలాలు, ఆ జలాల్లో ముంచేసి ఎక్కడో అడుగున దాచేశాడు. చచార గర్వాత్, చచార అంటే అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. గర్వంతో బాగా నన్ను మించినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, ధీరుడు ఎవడు లేడు అనుకుంటూ గర్వంతో పెద్ద పెద్దగా వికటాట్టహాసం చేస్తుంటూ వినదన్ గదావాన్, గదని పట్టుకొని వికటాట్టహాసం చేస్తూ అటు ఇటు పరిభ్రమిస్తున్నాడు. తతో జలేశాత్ సదృశం భవంతం నిశమ్య బభ్రామగవేషయం స్వాం భక్తైకదృశ్యః సకృపానిధే త్వం నిరుంధిరోగాన్ మరుదాలయేశ. మరుదాలయేశ, ఓ గురువాయూరప్పనే, ఓ మరుత్పురవాస అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. ఆ హిరణ్యాక్షుడు మొత్తం అంతా కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు అని అనుకున్నాం కదా. అలా గర్వంతో గద పట్టుకొని వికటాట్టహాసం చేస్తూ వెళుతున్నప్పుడు ఎవరు వరుణుడు చెప్పాడు, నీతో పాటు సమఉజ్జి అయినటువంటి వాడు ఆ హరి ఒక్కడే, కాబట్టి హరితో యుద్ధం చేయమని. ఆ హరి కోసం వెతుకుతున్నాడు అనమాట. తతో జలేశాత్ సదృశం భవంతం, ఆ జలముల్లో ఉన్నాడు, నీకు సరిసాటి అయినటువంటి వాడు, నాకు ఎవరు సాటి లేడు అని విర్రవీగుతున్నాడు కదా, అందుకనే నీకు సాటి అయినటువంటి వాడు ఆ జలముల్లో ఉన్నాడు అని నిశమ్య బభ్రామ, బభ్రామ అంటే తిరుగుతూ ఉన్నాడట అటు ఇటు. గవేషయం స్వాం, నిన్ను వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. గవేషయం స్వాం, తాం నిన్ను గవేషయం వెతుకుతూ అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడట. భక్తైక దృశ్య, భక్తులకు మాత్రమే దర్శనం ఇచ్చేటటువంటి ఓ స్వామి, ఆ అసురునికి ఎక్కడ కనపడతావు స్వామి అంటూ అటువంటి మరుత్పురాధీశ మరుదాలయేశ త్వం నిరుంధి, స్వామి నీవు నా ఈ వాతరోగాన్ని నయం చేయవా స్వామి అంటూ ప్రార్థిస్తూ నారాయణ భట్టతిరి వారు ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.